అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి నవంబర్ 26 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగారు వచ్చి శివరామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకంచిట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారు దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా మా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పను. మీ ఎటువంటి సమస్య ఉన్నా కూడా స్త్రీ పురుష గుప్త సమస్యకైనా కూడా మన గురుగారు పరిష్కారం చూపిస్తారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వం గలవారండి. అలాగే ఎదుటి వారికి ఏదైనా సరే లోతైన తత్వం కలిగి ఉంటారు. నిండుకొండ లాంటి జీవితము వీరి సొంతమని చెప్పుకోవచ్చు. అఖండ ఐశ్వర్యము, సిద్ధి, సుఖ సంతోషాలతో నిండాలని భగవంతుని ఆశలు ఈ రాశి వారికి ఎప్పుడు కూడా పరిపూర్ణంగా అయితే ఉంటాయండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అంటే గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు అయితే ఈ కష్టాలు కాదని చెప్పుకోవచ్చండి. శ్రమలు, నరకాన్ని అనుభవిస్తున్నారు. ఎంతో మంచి మనసు కలిగిన వారు 10 మందికి సహాయం చేయాలనే తపన ఈ రాశి వారిలో ఎక్కువగానే ఉంటుంది. మీ మంచితనాన్ని లోకం అర్థం చేసుకోదు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. చేసిన మేలును ఎప్పుడు మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు ఉన్నారు. సొంత వాళ్ళ చేతిలోనే మోసపోయిన రోజులు కూడా ఉన్నాయి. అవమానాలు కూడా పడ్డారు. కానీ రేపటి రోజున మీ జీవితంలో జరిగే మార్పుల గురించి తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. అంటే ఏది కూడా ఊరికే రాదు కదా. అందరూ కష్టపడాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు చేయడంలో వీరు ఎల్లప్పుడూ ముందుంటారు. వీరి ఆలోచన విధానము ఇతరుల కంటే భిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది. వారి సృజనాత్మకతను వారిని ఎప్పుడూ ప్రత్యేకంగా నిలబెడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఎప్పుడూ ఆదర్శాల కోసం జీవిస్తూ ఉంటారు. వీరి దృష్టి ఎప్పుడూ భవిష్యత్తు మీదే ఉంటుందండి. రేపటి ప్రపంచంలో ఎలా చేయాలో, రేపటి ఈ భవిష్యత్తు ఏమిటో ఈరోజే ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఒకరోజు ముందే ఉంటారు. వీరి ఆలోచనలు, వీరి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. డబ్బులు, ఆస్తుల కంటే మానవ సంబంధాలు, బంధాలకు, ఆదర్శాలకు ఎక్కువ విలువ ఇస్తూ ఉంటారు. పైకి ఎంతో స్నేహంగా సరదా కనిపించిన ఈ రాశివారు తమ నిజమైన భావోద్వేగాలను అంతగా బయటపెట్టరు. వారి మనసులో ఏముందో తెలుసుకోవడం కూడా చాలా కష్టమండి. ఎంతో లోతైన మనస్తత్వాన్ని ఉన్నా కూడా నవ్వుతూ దాచేస్తూ ఉంటారు. మీ మనసు అనేది ఎప్పుడు కూడా వెన్నలా ఉంటుందని చెప్పచ్చు. ఇక రేపటి రోజు మీకు సంపద అంటే అత్యధికంగా మీకు ధన సంపద కలగపోతుందండి. రేపటి రోజు మీరు ఊహించిన విధంగా ధనం అనేది మీ చేతికైతే రాబోతుందన్నమాట. ఆ ధన సంపాదన వల్ల మీకు చాలా వరకు కూడా అన్ని రకాలు కూడా మీకున్న అప్పులు ఇచ్చిన వారు కానీ ఇవ్వాల్సిన వారు కానీ తిరిగి ఇవ్వకపోయినా ఎన్నో రకాల బాధలు మిమ్మల్ని పెట్టినా అవన్నీ రేపటి రోజున దారులు అయితే కనిపిస్తాయండి. అన్నీ కూడా తెచ్చుకొని మీకు అధిక మొత్తంలో మీ యొక్క సొమ్ము అనేది మరలా మీ చేతికి అందుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ధనం మీ చేతికి తప్పకుండా వస్తుంది. కోట్ల ఖజానాను అందించబోయేటువంటి విలువైనటువంటి సంపద మీకు తప్పకుండా రేపటి అందుకోబోతున్నారు. అలాగే ఒక దివ్యమైన పరిహారం చేయడం వల్ల, నమ్మకంతో ఆచరించడం వల్ల కేవలం కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పులు మీరు గమనిస్తారు. మూసుకుపోయిన ధన ద్వారాలన్నీ రేపటి రోజు మీకు భారీగా తెరుచుకుంటాయండి. ఈ పరిహారం కోసం మీరు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. మీ సమీపంలో ఉండే దేవాలయం దగ్గరికి వెళ్తే చాలు. దేవాలయ ప్రాంగణంలో బయట కానీ తప్పకుండా రావి చెట్టు ఉంటుంది కదండి. ఆ రావి చెట్టు దగ్గర కోట్ల ఖజానాలు అందించబోయే కల్పవృక్షం అండి. ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి. రావి చెట్టు సామాన్య వృక్షం అయితే కాదు, దేవతా వృక్షం. సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపంగా రావి చెట్టు వేలల్లో బ్రహ్మదేవుడు, కాండలో విష్ణుమూర్తి, కొమ్మల్లో పరమేశ్వరుడు కొలువై ఉంటారని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే రావి చెట్టుకు ప్రదర్శన చేయకండి. మీ కష్టాల అనుకూలతలకు రాబోయే సమస్యలన్నీ కూడా త్రిమూర్తులకు ప్రదర్శన చేసినప్పుడు పుణ్య ఫలితాలు రూపంలో కష్టాలకు చెక్ పెట్టచ్చు అంటారు. రేపటి రోజున అంతేకాకుండా రావి చెట్టు పితృదేవతలకు కూడా ఇష్టమైంది. రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉందని పురాణాలు కూడా చెప్తున్నాయి. అందుకే ఈ చెట్టు దగ్గర రేపటి రోజున ఆలస్యం లేకుండా ఈ చిన్న పరిహారం తప్పకుండా చేయండి.
రేపటి రోజున అంటే ఈ చిన్న రెమెడీ చేయటం వల్ల భగవంతుడే మా నోటి ద్వారా మీకు తెలిసాడు అనుకోండి. ఎందుకంటే ఈ చెట్టు మామూలు చెట్టు అయితే కాదండి. ప్రతి ఆదివారం తినాడు ఇలా చేయండి. ఒకవేళ చేయకపోయినా శని ఆదివారాలు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. కనీసం కుదరకపోతే వీడివారాలు ఎప్పుడైనా సరే మీరు ప్రతిరోజు వీలుంటే మాత్రం చేస్తే చాలా మంచిది. వీలైతే రేపటి రోజు ఖచ్చితంగా ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసుకొని శుభ్రమైన వస్త్రాలు ధరించండి. ఎటువంటి పరిస్థితిలో కూడా నలుపు రంగు బట్టలు మాత్రం ధరించండి. శుభకార్యాలకు నలుపు మంచిది కాదండి. ఇక రేపటి రోజున మాంసాహారాన్ని కూడా ముట్టకూడదు. శాకాహారాన్ని మాత్రమే భుజించాలి. మనసును శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత రేపటి రోజు చక్కగా ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకొని అందులో కొద్దిగా పంచదార, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి మనం ఆ నీటిని కలుపుకొని మీతో పాటు ఒక మట్టి ప్రమిద 12 ఒత్తులు కూడా నువ్వుల నూనె కూడా తీసుకొని అగ్గిపెట్టును తీసుకొని ఎంచుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. అక్కడ ముందుగా చెట్టుకు మనసులో ఉన్నట్టు నమస్కారం చేసుకొని తెచ్చిన పంచదార కలిపిన నీరుని చెట్టు మోటలో పోయండి. ఇలా చేయటం వల్ల వృక్షంలో ఉన్న దేవతలు శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రమిదను చెట్టు మొదట్లో పెట్టి అందులో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ విధంగా దీపాన్ని అఖండ దీపం అంటారు. ఆ ఒత్తులను 12 ఒత్తులేసి మీ జాతకంలో 12 రాసులు 12 స్థానాలు ప్రతీక. ఈ దీపం వెలిగించడం వల్ల మీకు జాతకంలోని సకల దోషాలు తొలగిపోతాయి. దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టును మీరు 2 చేతులతో నమస్కరించుకొని మీ సంకల్పం చెప్పుకోండి. ఓ దేవతా వృక్షమా, త్రిమూర్తి స్వరూపంగా ఇంతకాలం నేను పడ్డ కష్టాలకు మీకు తెలియకుండా నాకు ఆర్థిక ఇబ్బంది తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలా అనుగ్రహించంటూ మీరు మనస్ఫూర్తిగా వేడుకోండి. మీరు ఏ కోరిక ఉంటే ఆ కోరిక స్పష్టంగా నిస్సంకోచంగా చెట్టు దగ్గర చెప్పుకున్నట్లయితే కనుక చదువుల గురించి కానీ, ఉద్యోగం, వివాహం, సంతానం కానీ మీ మనసులో ఉన్న భారం ఏదైనా సరే అక్కడ దీపం వెలిగించుకొని ఆ చెట్లు కొలువై ఉన్న దేవతలకు మీ మొరను తప్పకుండా చెప్పుకోండి. ఆ రోజునే ఆలస్యం చేయకుండా ఇలా చేయండి. అలాగే 11 ప్రదర్శనలు కూడా చేసుకోవాలి. ఇలా ప్రదర్శన చేసేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించుకొని విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం కాబట్టి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు లభిస్తుంది. ఈ పరిహారం చేయడం వల్ల జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో మీ మార్పులు మీరు వచ్చాక మాకు నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. ఇక ప్రశాంతంగా పక్క అయితే వస్తారు. అనారోగ్య సమస్యలన్నీ దూరం అయిపోతాయి. ఇంకా ఇంట్లో కుటుంబ వాతావరణం ఆనందంగా నెలకొంటుంది. ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యంగా రేపటి రోజున ఒక విషయం గురించి చెప్పుకోవాలండి. రేపటి రోజున అనుకునే చోటు నుండి మీకు ధనం సహాయం వస్తుంది. చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోతాయి. పనులు సజావుగా సాగుతాయి. మానసిక ప్రశాంతత లభించబోతుంది. రేపటి రోజున మీ కణితకాలు కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చండి. మీ మనసు చాలా వరకు కూడా రేపు రిలాక్సేషన్ అయితే ఖచ్చితంగా పొందుతుంది. మీ మీద ఉన్న నరదిష్టి, నరఘోష, చెడు ప్రయోగాలన్నీ కూడా రేపటి రోజున తొలగిపోయి సమయం మీకు సానుకూలంగా మారబోతుంది. అఖండ దీపం యొక్క భస్మం అయిపోయినట్టు దేవాన గ్రహం కోసం అందరినీ నిత్యం మనం కష్టపడుతూ ఉంటాము. రేపటి రోజు రాజులా చేయడం వల్ల దేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు చుట్టూ ఏర్పడుతుంది. ఈ పరిహారం ఖచ్చితంగా సరిపోతుందండి. వీలైనప్పుడు కనీసం నెలకోసారైనా మేము చెప్పినట్లు ఈ పరిహారం చేసి చూడండి. ఈ రోజుల్లో వెలిగించండి. నమ్మకంతో శ్రద్ధ చేస్తే అంతే నమ్మకంగా త్వరగా గొప్ప ఫలితాలు అయితే పొందుతారు. కొంతమందికి వెంటనే వస్తే కొంతమందికి ఆలస్యం అవచ్చండి. ఇదంతా జాతకరీత్యా మీ జాతకంలో ఉన్న కర్మఫలాల గురించి నిరుత్సాహపడద్దు. ఈ పరిహారం కొనసాగించి ఖచ్చితంగా మీరైతే జీవితంలో మరిన్ని రోజులైతే ఖచ్చితంగా చూస్తారని చెప్పొచ్చు. ఇక రేపటి రోజున మీకు జీవితంలో మర్యాదలైన పొందిన జీవితాన్ని కడుపారు చూస్తారు. ఆనందంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రావిచెట్టు రూపంలో భగవంతుడి దారి చూపిస్తాడు. మీకు అండగా నిలుస్తాడు. ఇక ఈ రాశి వారు సహజంగానే చిన్న చిన్న మనసులో కూడా పెద్ద పెద్ద బాధలు పడుతుంటారు. అశ్రద్ధ వలన గొప్ప అవకాశాలు కోల్పోతారు. అయితే రేపటి రోజు మాత్రము మీ జీవితంలో ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో మీకు ప్రమాదం పొంచి ఉంది. పరీక్ష సమయంగా చెప్పొచ్చు. రేపటి రోజున పేరు మొదలైన రాశి వారు చాలా వరకు కూడా అనుగ్రహంగా రేపటి రోజున అయితే ఉంటారన్నమాట. ఎవరైతే ఇంతకుముందు గొడవపడి మిమ్మల్ని బాధ పెట్టే సందర్భాలు ఎన్నో ఉండొచ్చు. మరి అటువంటి సందర్భాలు రేపటి రోజు కూడా మీరు అటువంటి వ్యక్తులను పట్టించుకోవద్దు. ఎంత మనసుకి తీసుకోవాల్సిన సమస్య అయినా కూడా రేపటి రోజున భగవంతుడిపై భారం వేయండి. మీరు రేపటి రోజు వారిని చూస్తారు. వారిని మీ ముందు తారసపడతారు. కానీ వాడి ముందు మీరు ఏమి కూడా అంటే మీ విషయాలు చెప్పడం కానీ వాళ్ళ విషయం ఏం చెప్పడం కానీ ఏం చేయొద్దు. కానీ మీరు భగవంతునిపై నమ్మకంతో ఒక అడుగు వెనక్కి వేసి పక్కకు తప్పుకోండి. వారి ఆలోచన మొత్తం మారిపోతుంది. వారి ఆలోచన అంతా మీ యొక్క పని చేసే ముందు తప్పితే చాలా గొడవ గురించి కానీ చేయొద్దు. ఇక మీరు చేయవలసిన పని గురించి ఆలోచించండి. అంతే వారికి బుద్ధి చెప్పాల్సిన తగాదాకు అని కొన్నిసార్లు అన్ని రకాలుగా మౌనమే ఎంతో శ్రేష్టమండి. పరిష్కారం కూడా ఒకవేళ మీరు వారికి బుద్ధి చెప్పాలని ప్రయత్నించిన తర్వాత వారు బాధపడతారు.
బాధపడతారు. మీ మనసు బాధపడుతుంది. గందరగోళ స్థితికి వెళ్తారు. రేపటి రోజు మీ మనసును పక్కలో పెట్టేసి మీరు ఇబ్బందులు పడద్దు. ముఖ్యమైన పనుల్లో ఇబ్బందులు మొదలవుతాయన్నమాట. వారి వల్ల మీకు జరిగేది అనేక రకాలైన కష్టం, నష్టం. కావున రేపటి రోజున ఆరనే వ్యక్తితో రేపటి రోజు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. రేపటి రోజు ఎవరితో గొడవలు పడకండి. ఎవరైనా గొడవలు జరుగుతున్నా కూడా పక్కకు మౌనంగా వెళ్ళిపోవడం అయితే చెప్పదగిన సూచన. మరి తెలుసునా కండి ఈ రాశి వారి జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.